దేవుడు సర్వమానవులను ప్రేమిస్తున్నవాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా తన కుమారులుగాను తన సొత్తుగాను మార్చుకునే కొరకు నాటి నుంచి నేటి వరకు ఆయన ఎదురు చూస్తూ తన కుమారుడైన ప్రభువుని మన కొరకు ఈ లోకంలోకి మనిషి కుమారుడుగా పంపటం వలన మనిషికి దేవునికి గొప్ప సమాధానం దొరుకుతుంది, ఆశ్రయము, ఆదరణ. ఈ సత్యాన్ని అనేకులు గ్రహింపని ఈ దినమునందు గ్రహించిన ప్రతి వారు కూడా వారి కొరకు ఆయన చేసే త్యాగము వారిని ఏ విధంగా కాపాడుతాడనేది పరిశుద్ధ వాక్యం చదువుతుంది. దేవుడు మన అవసరతను అక్కడ వెరిగినవాడ. ఈరోజు దేవుని యొక్క మాట మనం వింటున్నాం. యోహాను సువార్త 10:11 చూసినప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టున్నాం. ఆమేన్. ప్రియ సహోదరి, క్రీస్తు యేసు ఈ మాట ఎందుకంటున్నాడు? మనిషికి మంచి కాపరిగా ఆయన ఉన్నప్పుడు వారి కొరకు తన సమస్తమును త్యాగం చేసి, అంటే వారి విషయమై వారిని ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారి విషయం మంచి కాపరిగా వారెందు శ్రద్ధ కలగబడి వారికి కావాల్సిన అక్కర తీర్చుతూ వారి జీవితంలో కావాల్సిన మేలు దయచేస్తూ వారి వెడల తన కృప నుంచి, అనగా ఈరోజు వారికి కావాల్సిన ప్రతి అక్కరను తీరుస్తూ దేవుడు కలగజేసుకొని తన కరుణించి ఆయన కటాక్షం నుంచి కరిగిస్తూ వారిపై తన ఉంచిన కృప అది విలువైంది, శ్రేష్టమైంది. అందుకొరకే ఈ మంచి కాపరి చదివిస్తున్న మాట చూడంత చక్కని దేవుని వాక్యం చరుస్తుందంటే 100వ కీర్తనలో చూస్తున్నప్పుడు 3వ వచనం దేవుని వాక్యం చరుస్తుంది. యెహోవా దేవుడిని తెలుసుకొనడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే ప్రజలను గొర్రెలుగా పోలిసిన వాడు. మనం ఆయన మేపు గొర్రెలము. ఒక మంచి కాపరి ఆ గొర్రెల యొక్క ప్రతి అవసరతను వెరిగినవాడు. ఆ గొర్రెలు ఎక్కడ మేయాలి, ఎక్కడ ఉండాలి, వాటి అవసరత ఏంటి, వారి అక్కర్లు ఏంటి, వాటి యొక్క విధానం ఏంటి అనేది మంచి కాపరిక ముఖ్య ఉద్దేశం. జీతగాడే అనే మాట అన్నాడు. చిన్న సమయం జీతగాడు గురించి కాదు, కానీ మంచి కాపరి గురించి ఆలోచించండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడే. ఈ భూమి ఆకాశను సృష్టించిన సృష్టికర్తన దేవుడు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తన దేవుడు. ఆయన పరిశుద్ధమైన నామము ఘనమైన నామము. మనమైన ప్రజలము. మనమైన ప్రజలు గనక మన ప్రతి అవసరం తెలియని వాడు గనక ఆయన సర్వీస్తున్న ఒక మంచి మాట మనం చూస్తున్నప్పుడు, మంచి కాపరి, ఆయన మేపిడి గొర్రెలము, ఆయన మేపిడి గొర్రెలము. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, నేను మంచి కాపరిని. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ఆయన కాపరత్వంలో ఉన్నప్పుడు, ఈరోజు నువ్వు ఆయన కాపరత్వంలో ఉన్నప్పుడు, ఆయన కాడి కింద ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధ మార్గంలో ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధమైన కట్టడకు లోబడి ఉన్నప్పుడు, ఆయన నామ మహిమలో నీవు నీ జీవితమును ప్రభునందు కొనసాగిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు, దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి లోబడినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశానికి లోబడినప్పుడు, దేవుని యొక్క క్రమానికి లోబడినప్పుడు, దేవుని నిర్ణయానికి లోబడినప్పుడు, దేవుని నిబంధనను అనుసరిస్తున్నప్పుడు, ఈ కాపరి నిన్ను కావలి కాసేవాడు, నీ అక్కర్లు తీర్చేవాడు,
నీ ప్రతి విధమైన అవసరం తీర్చి నిన్ను ఆశీర్వదించేవాడా, నీకు కావచ్చిన మేలును ఆశీర్వాదాలు దేవుని దయచేసేవాడు ఆయన. ఈరోజు నీ ప్రయాణంలో నీతో పాటు నాకు ఈరోజు నేను కావులు కాయడం కొరకు నీ ప్రతి ఆలోచన వెరిగిన వాడు గనక నీకు సమాధానం కలగజేయటమే కాదు, నీతో నిరీక్షించేవాడు. పరిశుద్ధ వాక్యం చదువుతుంది అక్కడ. ఈ మంచి కాపరి అనగా ఆయన ప్రజలము, ఆయన వేపుడు గొర్రెలము. ఆ గొర్రెల విషయం చూసినప్పుడు యోహాను సువార్త 10:4 చెప్తున్న ఒక మాట, మరియు అతడు తన సొంత గొర్రెలను ఎలుపలకు నడిపించినప్పుడల్లా వాటి ముందుగా నడుచును. సొంత గొర్రెలను. ఇక్కడ 2 విషయాలని ప్రియ సహోదరి సోదర, ఆనాడు యూదుల గురించి మాట్లాడుతున్నాడు. నేడు క్రీస్తు యేసుని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు మాటకు లోబడుతున్నారో, ఎవరైతే క్రీస్తు ఆజ్ఞను అనుసరిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు మార్గంలో నిలిచి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు కట్టడకు లోబడుతున్నారో, ఎవరైతే క్రీస్తు అనుకరించిన నూతన మార్గం నిలిచి ఉంటున్నారో వారందరూ ఆయన గొర్రెల. వెల్లపలకు నడిపినప్పుడల్లా ఆయన ముందుగా నడిచేవాడు. అందుకే క్రీస్తు యేసుతో ఉన్నవారు వారు ఏ స్థలంలో ఉన్నా అన్ని క్రియలకు అన్ని స్వరం వినరని వాక్యం చదువుతుంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాకు పరిశుద్ధ దేవుని బట్టి ముందుగా నడిచేవాడు. నీ బలహీనతను వెరిగినవాడు, నీ స్థితిని వెరిగినవాడు, నీ కార్యం వెరిగినవాడు, నిన్ను మోసేవాడు, నిన్ను కరుణించేవాడు, నీకు సహాయం చేసే యేసయ్య, నిన్ను కరుణించి కటాక్షిస్తున్న యేసయ్య. అందుకే దేవుని అందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా, క్రీస్తు యేసునందు విశ్వాసం ప్రతి వారు దేవుని పిల్లలు అవుతున్నారు. వారి ప్రజలము ఆయన ప్రజలము, యేసయ్య ప్రజలుగా ఉంటూ కొరక. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను స్వాధీనపరచుకోవటం కొరకు మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, సూర్యుడి ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన సమస్తమును జరిగిస్తున్న దేవుడు. అయితే దేవుని సొత్తుగా మార్చబడ్డ కొరకు ఆయన ఎదురు చూస్తున్నవాడు. ఆయనకి సహాయం చేయాలని, ఈరోజు నీకు ముందుగా నడవాలని, ఈరోజు నిన్ను కరుణిస్తూ నడిపించాలని, ఈరోజు నిన్ను తన పరిశుద్ధమైన నాటి నీ కార్యమును సఫలం చేయాలని వెళ్ళపల్లా ఆయన నీకు తోడేయండి. ఆయన కరుణించేవాడ. ఎందుకంటే మంచి కాపరి, మనకైనా మేలు చేస్తూ కనికరిస్తూ మనం ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన నామములో మంచి కార్య నిమిత్తం ఆయన మనలో ఉండి తన కార్యం జరిగించడం కోసం, క్రీస్తు యేసు నీలో ఉండి తన పరిశుద్ధ నామ మహిమను కనపరచుకోవడం కోసం, క్రీస్తు యేసు నీలో ఉండి తన నామను వెచ్చింపు చేసుకోవడం కొరకు, క్రీస్తు యేసు నీ కొరకు తన ప్రాణమును దారపోసిన వాడు గనక నీకు మంచి కార్యం చేయడం కొరకు, మంచి కార్యముల ప్రియమైన దేవునికి బిడ్డలారా, మేలు చేసే తండ్రి, నీ హృదయముని వెరిగిన దేవుడు, నీకు సమాధానం కలగజేసే దేవుడు, నీకు శాంతిని కలగజేసే తండ్రి. ఈ భయంకర దినములో చూసినప్పుడు అనేకులు దేవుని యొక్క కాపురత్వమును విడిచిపెట్టి
అనేకులు దేవుని యొక్క కాపురత్వమును విడిచిపెట్టి వారి సొంత ఆలోచనతో నెమ్మది లేని వారుగా ఉన్నారు. మనిషికి జ్ఞానమును కలగజేసి ఆయన పరిశుద్ధమైన యొక్క వాక్యము ద్వారా మనిషికి ఆదరణ కలగజేసి మానవుల కొరకు తన ప్రాణమును దారపోసిన దేవుడు గనక ఈరోజు నీకు సహాయం చేయటకు, నీ సమాధానం ఇచ్చట కొరకు ఆయన నీలోని తన నామను మహిమపరచుకోవడం కొరకు వాక్యం ద్వారా నీకు సమాధానం కలగజేసి నిన్ను కరుణించిన కొరకు ఆయన ఎదురు చూస్తున్న దేవుడా, సమాధానకర్త అన్న దేవుడా. అందుకే ఈ కాపరి చెప్తున్నాడు, నీకు ముందుగా ఉండి జ్ఞానమును బోధించి నేను నడిపించేవాడా, నీ కొరకు తన ప్రాణమును దారపోసిన వాడు. 15వ వచనం చూస్తున్నప్పుడు, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అందుకే నీవే స్థలములో ఉన్నా ఆయన తెలుసు. ఎవరైతే తను అంగీకరిస్తున్నారో వారిని వెరిగిన వాడు. తండ్రి నన్ను ఎలాగూ వెరుగునో అలాగే నేను నా తండ్రి ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలు వెరుగుదును. నా గొర్రెలు నన్ను వెరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ప్రియ సహోదరి సహోదరా, నేను వెరుగుదును. ఆలోచించు, ఎల్లపులుగా పోయినప్పుడల్లా ముందుండేవాడు. నేను వెరుగుదును. నువ్వు కోరుకుంటే, నువ్వు లోపడితే, నీవు ఆయన నామను అంగీకరిస్తున్నప్పుడు ఆయన గొప్ప కాపరే. ఆయన గొప్ప కాపరే. నీ వెడలు తన కటాక్షించిన కాపరే. నేను వెరుగుదును. ఆయనను వెరుగుంటే నీకు సమాధానం కలగజేస్తున్నాడా, నీకు గొప్ప కార్యం చేసేవాడు. అనగా మనకున్న ప్రతి విధమైన బాధ లేక ఏ విషయం మనం కృంగిపోతున్నామో ఆ విషయం నుంచి మోచించే దేవుడా. ఆయన పరిశుద్ధుడా, ఆయన సర్వోన్నతమైన దేవుడా. నాడు నేడు కూడా ఏకరీతుకున్న దేవుడా. ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించు. మంచి కాపరి అయిన దేవుడా, సమాధానకర్త అయిన దేవుడా, నాడు నేడు కూడా ఏకరీతుకున్న తండ్రి, ఈరోజు ఆలోచించాలి. నీవు ఆయన స్వరమేనాలి. నాడు నీ కొరకు ప్రాణము దారపోసిన దేవుడా. ఎవరు విశ్వసిస్తున్నారో, ఎవరు తన మాట నమ్ముతున్నారో వారి హృదయం అంతరమైన వెరిగిన దేవుడా. వారి తన వాక్యము ద్వారా వారికి సమాధానం కలగజేసి, జ్ఞానమును కలగజేసే దేవుడు, సమాధానము కలగజేసే దేవుడా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:7 చెప్తున్నాడు అన్నమాట. ప్రభు మాటకు లోబడినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానంకి మించిన దేవుని సమాధానం. ఎప్పుడైతే ఆయన స్వరం వింటున్నావో, ఎప్పుడైతే తన మాటకు లోబడుతున్నావా, వాక్యం చాలా మంది చదువుతారు, ఎమ్మడించాలి. నీ ఉద్దేశం కాదు, ప్రభు చిత్తాన్ని అనుసరించి ఆయన స్వరం వింటున్నప్పుడు
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఎప్పుడైతే కావలి ఉంటున్నావో ఏమాత్రం కూడా 27 వచ్చారో చెప్తున్నాడు. 10:27 చూసినప్పుడు యోహాను సువార్తలో ఎప్పుడైతే కావలి ఉంటుందో, సమాధానకర్త నీతో ఉంటుండో, నా గొర్రెలు నాశనమైనను ఆయన స్వరం వింటావు. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము నీకు కలుగుతుంది. ఆయన పరిశుద్ధుని జ్ఞానము కావలి ఉంటుంది కనుక నేను చూస్తుంటాను. చాలామంది జీవితాలు చూస్తాం, కొన్ని విషయాలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈనాడు ఈ స్వరం వినటం కూడా అనేకులకు అంతరాత్మలో ఉన్న పాపము కొందరు విషయం చూస్తున్నప్పుడు ఆలోచించండి. ఈరోజు నా విషయాన్ని ఆలోచించాలి. దేవుని స్వరం మనం వినాలి. అప్పుడు కావలి ఉండే దేవుడా, సమాధానం కలగజేసే దేవుడా, శాంతిని కలగజేసే దేవుడు, నీ కార్యమును సఫలం చేసే దేవుడు, నీకు తగిన న్యాయం చేసే దేవుడు, నిన్ను తగిన రీతిలో ఆశ్రయించే దేవుడు, నీకు తగిన తన కృపల సన్నిధిని అనుగ్రహించే దేవుడా, ఈరోజు ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఆలోచించు. పరిశుద్ధమైన దేవుని మాటను ఆలోచించు. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను నువ్వు గ్రహించినప్పుడు నీకు ఆయన ఏమి ఇవ్వాలో అది ఇచ్చేవాడు. ఈరోజు పొందుతావా? ఆయన నీరుగుండి తన కార్యం జరిగించుకునేవాడు. తన పరిశుద్ధమైన మహిమను నీ ద్వారా వెల్లడిపరిచేవాడు. గొప్ప కాపరి గనక హెబ్రీ 13:27 చెప్తాడు, గొప్ప కాపరి గనక. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసువను మన ప్రభువును, గొర్రెలకు గొప్ప కాపురి అయిన యేసువను మన ప్రభువును నిత్యమైన నిబంధన సమర్థమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి, నిత్యమైన నిబంధనక రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు. సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు. ఆయన దృష్టికి అనుకూలమైనది, నీ దృష్టికి అనుకూలమైనది కాదా? ఆయన దృష్టికి అనుకూలమైనది. ఈ కాపరత్వంలోకి వచ్చిన వారిని చెప్తున్నాడు ఆయన. ఎవరైనా స్వరం వింటున్నారో, ఎవరైనా మాట మీద లక్ష్యం ఇస్తున్నారో, ఎవరు తన పరిశుద్ధుల మాటకు లోపడుతున్నారో, ఎవరు తన పరిశుద్ధుల మాట మీద లక్ష్యం ఉంచుతున్నారో వారి గురించి చదివిస్తున్నాడు ఆయన. ఈ మంచి కాపరి, సమాధానకర్త అనే దేవుడు, సమాధానకర్త అనే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. ప్రియ సహోదరి సోదర, ఆయనకు సమాధానకర్త అయిన దేవుడు ఈరోజు నీ ముందు నిన్ను వెరిగినవాడు గనక,
నీవు ఆయనకు లోపడప్పుడు ఈ గొప్ప కాపరి నిన్ను మంచి స్థలములో నడిపించేవాడు, నీకు మంచి సహాయం చేసేవాడు, నిన్ను కరుణిస్తూ కటాక్షించేవాడు, నిన్ను తన పరిశుద్ధమైన నామను బట్టి కరుణించి ఆశ్రయించే దేవుడా ఆయన సెలవిస్తున్నమాట. ఈ మంచి కాపరి నీ యందు తనకు అనుగ్రహించిన దేవుడు గనక ప్రియ సహోదరి యవనస్తురాలా, ప్రభునందు ఆయన మార్గంలో ప్రవేశించిన ఆశపడేవాళ్ళారా, నీతి మార్గంలో నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్న దేవుడా, నీకు కార్యం చేయట కొరకు, నిన్ను కరుణించుట కోసం, నీకు శాంతిని కలగజేయట కొరకు, నీలో ఉండి మంచి కార్యం చేయట కొరకు, నీలో ఉండి తన మహిమను కనపరచుకోవడం కొరకు, నీ కుటుంబంలో ఉండి తన నామను హెచ్చింపు చేసుకోవడం కొరకు, కార్యములు చేయటం కొరకు ఆయన పరిశుద్ధుడా, ఆయన సర్వోన్నతమైన దేవుడా, ఆయన శక్తి గల దేవుడా, నాడు నేడు కూడా ఏకరీతుకున్న దేవుడా, నేటి వరకు ఎదురు చూస్తున్న దేవుడా. ప్రియ సహోదరి సహోదరా, దేవుని మాటను తిరస్కరించి నేటికి సమాధానం లేకుండా వారు అనేకులు ఉన్నారు. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, ఆయన నిన్నే పిలుస్తున్నాడు. నీకు సమాధానం కలగజేయాలని, నీలో ఉండి తన నామం నీకు కార్యములు అనేక మంచి కార్యాలు జరిగించాలని, నీకు ముందుకుండి నడవాలని, నీకు అన్ని విధులు నీ సహాయంగా ఉండాలని ఆయన మాట చదివిస్తున్నాడు. ఇదిగో ఆయన పిలుస్తున్న పిలుపు. ఈ మంచి కాపరి చదివిస్తున్న ఒక విషయం, తన పవిత్రమైన రక్తం ద్వారా కావులు కాశే దేవుడా, తన పరిశుద్ధమైన కనాంట నేను కరుణించే దేవుడా, నీకు సహాయం చేయటక నిరీక్షణ దేవుడా. 23 కీర్తనలు చూసినప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. 3వ వచనం చూస్తే, నా ప్రాణమునకు ఆయన చేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో ఎవరైతే తన పరిశుద్ధమైన స్థలమైన తన ఆజ్ఞకు లోపడుతున్నారో ఆయన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించేవాడు. నీతి మార్గంలో ఆయన జీవింపు చేసేవాడు. నీతి మార్గంలో ఆయన వెలిగింపు చేసేవాడు. నీతి మార్గంలో మనం జీవింపు చేసేవాడు తన నామను బట్టి. అందుకే భక్తులు అంటా ఉన్నాడు, 2వ వచనం చెప్తున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆమె ఎక్కడ నడిపించేవాడు ఆయన. సహోదరి సోదర, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. ఆయన సమాధానకరమైన జలముల యొద్ద నడిపించేవాడు. ఆయన పరిశుద్ధమైన శాంతికరమైన స్థలం మీద నడిపించేవాడు. అందుకే ఆయన స్వరం వినాలి. ఆదరించు యేసయ్యకు ప్రార్థన.
సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాలకు వందనాలు. ఈ ఉదయకాలంలో ఏదైనా ప్రభు తండ్రి మంచి కాపరగా మా ముందు నడిపించడానికి వచ్చిన దేవుడు కదా, మా ముందు ఉండి మీరు మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు కదా. ఈరోజు మా జీవితంలో నీకు ఇష్టమైన కార్యం జరుగుట కొరకు మా ఒక్కరి అవసరం తెలిసిన దేవుడు గనక మా గిన్నె నిండి పొరుటకు నీ పరిశుద్ధమైన నామ మహిమల ప్రభావం మా జీవితంలో కొనసాగడానికి మీరు సహాయం చేస్తూ, ఏ కుటుంబం అయితే ఎవరైతే నేను విరిగి కూడా ప్రగతి అనగా మిమ్మల్ని తెలిసి కూడా మీ మార్గముకు విరోధంగా ప్రవర్తిస్తున్నారో వారు అంతరాత్మకుండా ఇతడు సహాయం చేతండి. మీరు అన్నారు కదా, నా తండ్రి నేను వేరుగుదను, అలాగే మిమ్మల్ని కూడా నేను విరిగి ఉన్నానని సెలవిచ్చినారు. నీ ప్రాణాలు నీ పాదాలకు ఆచరిస్తున్నాం. ప్రతి మనిషి యొక్క ఆలోచన తెలుసు, ఎవరి హృదయం ఏ విధమునగా కుంగుపాట్లో ఉన్నదో ఆనందంతో ఉన్నదో మీ తెలుసు. యువతి కల ఈ దినం ప్రతి వారికి తల అంటి వారి గిన్నె నిండి పొరుటకు సహాయం చేసి మీ కటాక్షించి మంచి కార్యములు మాలోను మీరు జరిగించడం కోసం అందుకు మేము నీ కాడి కింద కృప దయచేయమని, నీవు మమ్మల్ని మేపడి దేవుడు పోయి ఉన్నా కనుక ఏ కుటుంబానికి ఏది కావాలో దయచేసి, ఏ వ్యక్తికి ఏది కావాలో దయచేసి, ఎవరి హృదయముకి ఏది కావాలో దయచేసి, ఎవరి అంతరాత్మ ఏది కావాలో మీరు అనుగ్రహించి నీ కటాక్షించి మీరు కరుణించి మీరు దీవిస్తూ దినదీవులతో నింపమని, ప్రత్యేకించి మా దేశ స్థితిని బట్టి నాయనా ఈ వైరస్ను బట్టి అల్లాడిపోతున్న ప్రజలు నీ తట్టు తిరిగి నీ దగ్గర సమాధానం పొంది నీ నాటి ప్రభు విడుదల ముక్తి పొందడం సాధ్యమని నీ కృత దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.